దేవుడైన యెహోవా భూలోకాన్ని చూస్తున్నప్పుడు నరుల చెడుతనం ఆయనకి అతి భయంకరంగా కనిపించింది. నరులందరూ అనేక తప్పులు చేస్తూ, అనేక పాపాలు చేస్తూ దేవుని సన్నిధికి దూరం అయిపోయారు. అయితే దేవుని దృష్టికి ఒక నోవాహు ఒక్కడే నిందారహితుడిగా కనిపించాడు. నోవాహు దేవునితో కూడా కలిసి నడిచినవాడు. అయితే అప్పుడు దేవుడు భూమి మీద నరులను ఎందుకు చేశానని చెప్పి ఆయన బాధపడుతూ భూమి మీద నుంచి నరులందరినీ లయం చేయాలని ఒక నిర్ణయం తీసుకొని ఆయన నోవాహుతో మాట్లాడుతూ, నేను చెప్పిన విధంగా ఒక పడవని చెయ్యి, ఆ పడవని చేయడానికి నేను కొన్ని పద్ధతులు నీకు చెప్తాను, ఆ పద్ధతి ప్రకారం నువ్వు ఆ పడవని చెయ్యి అని చెప్పినప్పుడు నోవాహు ఆలోచించాడు. దేవుడైన యెహోవా నోవాహుతో చెప్పాడు, నువ్వు చిత్తిసారకపు మ్రానుతో ఒక పడవను సిద్ధం చేయి అని చెప్పినప్పుడు నోవాహు ఏమైనా ఆలోచించాడంటే, ఎప్పుడు భూమి మీద వర్షం పడలేదు, అంతవరకు ఎవరు వర్షం అంటే ఎవరికి తెలియదు, ఆ వర్షము ఎలాగుంటుందో కూడా తెలియదు అని చెప్పి ఆలోచించినప్పుడు దేవుని మాటకు విధేయత చూపించి నోవాహు దేవుడు చెప్పిన విధంగా చిత్తిసారకపు మ్రానుతో పడవను సిద్ధం చేశాడు.